హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి దేని గురించి అంటే ఏఐ అనేది మెడికల్ డొమైన్లో ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు మార్కెట్లో ఉన్న టెక్నాలజీతో పాటు లైక్ ఏఐ వచ్చిన తర్వాతకి మనం ఏమైనా కొత్తగా లైక్ యూజ్ చేసుకొని ఏమైనా కొత్తగా కనుక్కోగలుగుతామా అనేది ఈరోజు మనం సూర్య గారితో డిస్కస్ చేద్దాం. మెడికల్ ఫీల్డ్లో చాలా చేంజెస్ జరుగుతున్నాయండి ఏఐ వల్ల అండ్ చాలా అడ్వాన్స్మెంట్స్ అనేవి వస్తున్నాయి. ఆల్రెడీ ఏఐ అనేది చాలా చోట్ల వాడాం మెడికల్ ఫీల్డ్లో. ఈవెన్ మేము కూడా ఒక ప్రొడక్ట్ అనేది బిల్డ్ చేసాం. లైక్ ఇట్స్ నాట్ ఏ పెద్ద ప్రొడక్ట్ అనేది కాదు. ఏంటంటే మనకి బోన్ ఫ్రాక్చర్స్ అవుతాయి కదా, ఫ్రాక్చర్ అయిన దానికి ఎక్స్రే ద్వారా మనకి అది ఫ్రాక్చర్ అయిందా లేదా, అయితే ఎంత సివియర్ అనేది కనుక్కుంటుంది. ఇలాంటి ప్రోడక్ట్ మనం ఒకటి యూకేలో హాస్పిటల్కి చేసి ఇచ్చాం ఆల్రెడీ. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రీసెంట్గా చాలామందికి ఇది విన్నారో లేదో తెలియదు. ఎందుకంటే అందరూ ఎక్కువగా ఏంటంటే ఏ మనల్ని చంపేస్తుంది, జాబ్స్ లాక్కుంటుంది, ఇలాంటి వీడియోలు బాగా హైప్ అవుతుంటాయి. మంచి చెప్పే వీడియోస్ ఏమి ఉండవు కదా. ఎడ్యుకేషన్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది. రీసెంట్గా ఒక హాస్పిటల్లో ఒక కొత్త ఏఐ ప్రోగ్రామ్ని టెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఎవరైతే కస్టమర్స్ వస్తారో, అదే కస్టమర్స్ ఇన్ ద సెన్స్ పేషెంట్స్ వస్తారో వాళ్ళ పేషెంట్స్కి టెస్ట్ చేస్తున్నారు. సో ఈ ఎక్స్రే ఎలా పనిచేస్తుంది, ఎంతవరకు బాగుంది అంటే దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ప్రియారిటీ లెవెల్స్ ఇస్తారు. అంటే బాగా ఎక్కువగా ప్రాబ్లం ఉంటే ఎక్స్రేలో బేసిక్ స్కాన్స్ అనేవి చేస్తుండాలి. ఈ స్కాన్స్ ప్రతి బేసిక్ స్కాన్ కూడా డాక్టరే చేయాలి, ఎందుకంటే నర్సెస్ చేయడానికి కుదరదు. సో ఈ డాక్టర్ ప్రతిసారి దాని దగ్గర కూర్చుని చెకప్ చేసి ఇదంతా కామన్ డైలీ రొటీన్ పని కాబట్టి టైం వేస్ట్ అవుతుంది. అదే వీళ్ళు ఏం చేశారంటే దీన్ని తీసుకుని ఒక కామన్ రిపోర్ట్ ముందే మనకి ఇచ్చింది అనుకోండి. ఆ కామన్ రిపోర్ట్ ద్వారా ఏదైతే పాయింట్స్ అది హైలైట్ చేసిందో అది కరెక్టా కాదా అని డాక్టర్ చెక్ చేసుకుంటే చాలా టైం మిగులుతుంది. ఓకే, ఇది ఆల్రెడీ గుడ్ అప్లికేషన్. కానీ ఇలా అప్లై చేస్తూ ఉంటే వన్ ఆఫ్ ది కస్టమర్ ఆర్ ఎల్స్ వన్ ఆఫ్ ది పేషెంట్ వచ్చినప్పుడు తనకి సేమ్ తన ఎక్స్రేని కూడా ఇలాగే ఇచ్చారు టెస్టింగ్ కోసం అని చెప్పి. కానీ ఒక షాకింగ్ ఇంట్రెస్టింగ్ అనేది బయటపడింది. తనకి యాక్చువల్లీ ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్ ఉంది. ఓకే, యాక్చువల్లీ 99% ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్లో హ్యూమన్ ఐతో కానీ మన దగ్గర ఉన్న మిషనరీతో కానీ డిటెక్ట్ చేయలేము. ఒకవేళ అది అలాంటి చాలా స్మాల్ క్యాన్సర్ డిటెక్ట్ చేసినా మనకి ఇప్పుడు మెషిన్స్ అనేవి అంత యాక్యురేట్గా ఉండవు. ఎప్పుడు కూడా మెడికల్ మెషిన్స్ అనేవి ఎప్పుడు గ్రాంటెడ్గా తీసుకోలేము. సో ఏదో చిన్న ఎర్రర్ ఉంది కదా అన్నట్టు కూడా మనం అనుకుంటాం. కానీ ఈ క్యాన్సర్ సెల్ అయితే ఎలాగైతే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం గ్రో అవుతూ దాని యొక్క ప్రెజెన్స్ అనేది మనకి బయటకు కనిపిస్తూ ఉందో ఆ యొక్క ప్యాటర్న్ అది డిటెక్ట్ చేసుకుని సో ఎర్లీ స్టేజ్లోనే అది కనబడక ముందే చిన్న మార్పుని బట్టి కలర్ గ్రేడ్ బట్టి అది డిటెక్ట్ చేసింది. ఇది నిజమా కాదా అని చెప్పి వాళ్ళు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా టెస్టులు చేస్తే వాళ్ళ టెస్ట్లో అది కరెక్ట్ అని బయటపడింది. సో అంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే మెడికల్ ఫీల్డ్లో గనక మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కరెక్ట్గా అండ్ రెస్పాన్సిబుల్గా గనక యూజ్ చేస్తే అది వండర్స్ చేయగలదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి కొన్ని మెడిసిన్స్కి సొల్యూషన్స్ కావాల్సి వస్తుంది. కొన్ని ఇష్యూస్కి మెడిసిన్స్ అండ్ సొల్యూషన్స్ కావాల్సి వస్తుంది. అలాంటి దానికి వీళ్ళు థౌజండ్స్ ఆఫ్ డేస్ కూర్చుని అలా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. కానీ ఏ వచ్చిన తర్వాత ఎలాంటి రీసెర్చ్ చేయాలి, ఎలాంటిది ఇగ్నోర్ చేయాలి, వాళ్ళు ఎలా దాన్ని ఆర్గనైజ్ చేసుకోవాలి, ఇట్లా చేస్తే మనకి మెడికల్ డిస్కవరీలో కానీ అండ్ అట్లాగే ఒక ఎఫిషియెంట్గా అవుట్పుట్ రావడానికి కానీ మనకి ఎలాంటి మెడిసిన్ ఎలాంటి పర్సన్కి వాడాలని కానీ. ఇప్పుడు మనం ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు సింపుల్గా మనకు ఒక బిల్ ఇస్తాడు. జ్వరం అన్నా అదే ఇస్తాడు, నొప్పులు అన్నా అదే ఇస్తాడు, ఏదన్నా అదే ఇస్తాడు, ఒక డోలో మోహన్ పడేస్తాడు. కానీ ఇప్పుడు కనుక మనం మన పర్సనల్ హిస్టరీ అంతా దానికి ఇచ్చేసి ఒక మెషిన్కి ఇచ్చేసి ఈ మెషిన్నే మన అంటే లైక్ ఓవర్ ద ఇయర్ ఆఫ్ ఒక 1 year నుంచి మీరు వాడుతున్నారు అనుకోండి, ఈ మెషిన్కి మీ బాడీ అనేది అంతా అర్థమైపోతుంది. మీ బ్లడ్ గ్రూప్ తెలుసు, మీకు షుగర్ ఉందా లేకపోతే బీపీ ఉందా, మీదేంటి బాడీ అంతా అర్థమైపోతుంది. సో రేపు మీకు ఏదైనా ఇష్యూ వస్తే మీ ప్రీవియస్గా ఉన్న మీ హెల్త్ కండిషన్ బట్టి మీకు కొంతమందికి కొన్ని పడవు, ఏమంటారు దాన్ని, లైక్ ఫుడ్ పడదు, ఫుడ్ పాయిజన్ ఇలా పడదు, కొన్ని ఫుడ్స్ పడవు, కొంతమందికి ఎలర్జీస్ ఉంటాయి, ఫుడ్ ఎలర్జీస్ ఉంటాయి. అలాంటివి ఉన్న వాళ్ళకి దానికి తగ్గట్టు ఎలాంటి మెడిసిన్ అంటే మొత్తం మెడిసిన్ కూడా ఒక పర్సనల్ మెడిసిన్ అనేది ఇస్తుంది. సో ఇలాంటి అప్లికేషన్స్ చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే ఒక రోజు పడుతుంది. ఓకే సార్, అంటే ఈ అనాలిసిస్ అన్నీ కూడా ఏం యూజ్ చేస్తున్నారు అంటే ఈ మీరు ఇందాక అన్నారు కదా క్యాన్సర్ డిటెక్షన్ జరిగిందని. సో దీనిలో ఏ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు అంటే ఇన్ ద టర్మ్స్ ఆఫ్ డీప్ లెర్నింగ్ యూజ్ చేస్తున్నారా లేకపోతే ఇంకా అప్గ్రేడెడ్ ఏమైనా టూల్స్ వచ్చాయా? ఇప్పుడు బేసిక్గా ఇంతకు ముందు వాడేదానికి ఇది నెక్స్ట్ వెర్షన్ అని చెప్పచ్చు. ఇంతకుముందు ఎలా ఏం వాడేవాళ్ళు, కంప్యూటర్ విజన్ వాడేవాళ్ళు. ఫస్ట్లో కంప్యూటర్ విజన్ వాడి
అక్కడ ఏది ఉందో ఓన్లీ చూసేవాళ్ళు అనమాట. నెక్స్ట్ ఏం చేశారంటే ఈ కంప్యూటర్ విజన్కి మనం డీప్ లెర్నింగ్ స్టార్ట్ చేసాం. అప్పుడే మనకి CNN అని, RNN అని ఇలాంటివి కొన్ని డిఫరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ అనేవి వచ్చాయి. సో ఇప్పుడు CNN అనేది ఎక్కువగా మనకి ఇలా ఇమేజ్ ఫీల్డ్లో వాడతారు. దీనికి ఇప్పుడు ఎక్స్ట్రాగా యాడ్ అయింది ఏంటి అని అంటే జనరేటివ్ AI. అంటే ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ కంప్యూటర్ విజన్, డీప్ లెర్నింగ్ అండ్ జనరేటివ్ AI. జనరేటివ్ AI అంటే బేసికల్లీ NLP, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్. అర్థమైంది కదా. సేమ్ ఇదే ఎగ్జాంపుల్స్తో మీరు ఒకవేళ ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో పూర్తి డీటెయిల్స్ ఇచ్చినాం అనమాట. బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పేసి. సో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఫ్రీ డెమో చూడండి. వాళ్ళకి కాల్ చేసినట్టే మీరు ఫ్రీ డెమో వాళ్ళు మీకు ఇస్తారనమాట. కంటెంట్ నచ్చితేనే కోర్స్ అయితే జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.